నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న ఉగ్రదాడి వ్యతిరేక ర్యాలీలు, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని నేతల హామీ. పాకిస్తాన్పై ఉక్కుపాదం మోపాలని కేంద్రానికి డిమాండ్. భర్త చనిపోతే భార్యకు పెన్షన్ బదిలీ చేసి కొత్త పెన్షన్లుగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం. రాష్ట్రంలో పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్న మజ్జి. విజయనగరంలో ఘనంగా జరిగిన ఇంజనీరింగ్ విద్యార్థుల సదస్సు. క్రమశిక్షణతో ఉన్నతంగా ఎదిగి దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చిన వక్తలు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ పార్వతీపురం నియోజకవర్గ వైసీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాద దాడులను ఖండిస్తూ పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో వైసీపీ పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ పర్యాటకులపై పాకిస్తాన్ ముస్కరులు తలపెట్టిన మారణకాండను ఖండిస్తున్నామన్నారు. ఉగ్రవాదులకు భారత్ తగిన బుద్ధి చెబుతుందని, అందుకు యావత్ భారతదేశం కూడా ఏకమై ఈ దాడిని ఖండిస్తుందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశంపై ఇలాంటి దాడులు ఏమాత్రం క్షమించరానివని, రానున్న రోజుల్లో పాకిస్తాన్ తీవ్రవాదులకు తీవ్ర స్థాయిలో గుణపాఠం భారత్ చెప్పి తీరుతుందన్నారు. అందుకోసం యావత్ భారత్ ప్రజలందరూ కూడా ఏకమై అవసరమైతే ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు వలె ఉగ్రవాదంపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భారత జాతీయ సమగ్రతను, జాతీయ ఐక్యతను కాపాడుకునేందుకు దేశ ప్రజలందరూ ఎప్పటికీ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం భర్త చనిపోతే ఆ చనిపోయిన భర్తకు సంబంధించిన పెన్షన్ భార్యకు బదిలీ చేస్తున్నారు తప్ప కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ విమర్శించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో శనివారం తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రతి 6 నెలలకు ఒకసారి అన్ని సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించి పథకాలు అందించేవారమని, అలాంటిది ఈ ప్రభుత్వంలో సంవత్సరం గడుస్తున్నా ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులపై పెడుతున్న కేసులు నిరాధారమైనవని, ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి రోజుని గౌరవ విజయనగరం జిల్లా మంత్రివర్యులు పెన్షన్ల విషయమై మే 1 నుంచి కొన్ని పెన్షన్లు, స్పోర్ట్స్ పెన్షన్లు ఇస్తున్నాము అని వారు చెప్పడం, వారు చెప్పిన మాటల్లో అసలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సందర్భాల్లో ఒక మాట చెప్తా వచ్చాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు అని మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఈరోజు కూడా అదే మాటను చెప్తా వస్తూ ఉన్నాను. నిన్న గౌరవ మంత్రి గారు ప్రజలను ఉద్దేశించి వారు వచ్చి మేము మే 1 నుంచి సుమారుగా ఒక 89,788 మంది పెన్షన్లు, స్పౌస్ పెన్షన్స్ ఇస్తున్నాము. గత ప్రభుత్వంలో లెక్కలు లేవు, గత ప్రభుత్వంలో కనీసం డేటా సేకరించలేకపోయారు, ఇలా వారు కొన్ని మాటలు చెప్తా వచ్చారు. మీ ద్వారా ముఖ్యంగా ఉమ్మడి జిల్లా విజయనగరం ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక పెన్షనే కాదు, 6 నెలల్లో మేము ఏదైతే ఆనాడు నవరత్నాలు భాగంగా ఏదైతే ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టినా లేదా ఏ ప్రభుత్వం పథకం పెట్టినా ఆ పథకంలో రిలీజ్ చేసిన తర్వాత మరలా 6 నెలల కాల పరిమితిలో ఎవరైనా అర్హులు ఉంటే ఆ అర్హులకి ఇచ్చే కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా చేస్తూ వచ్చాం. దాంట్లో భాగంగా ఒకవేళ ఎవరైనా జనవరి నెలలోని ఒకవేళ ఎవరైనా మేము పెన్షన్ ఇస్తే, ఒకవేళ ఫిబ్రవరి నెలలో ఎవరైనా అర్హులు ఏర్పడితే వారికి జూన్ నెలలో ఇచ్చే కార్యక్రమం, మళ్ళీ జూన్ తర్వాత మళ్ళీ జూలై నుంచి ఎవరైనా అర్హులు వస్తే వాళ్ళందరినీ సేకరించి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నుంచి డిసెంబర్ దాకా ఇచ్చే కార్యక్రమం. అంటే సంవత్సరానికి 2 దఫాలుగా ఏ పథకం 5 సంవత్సరాల్లో మేము అమలుపరిచిన ప్రతి పథకంలో అర్హులు, అందులో పెన్షన్లు ఉండొచ్చు, అమ్మఒడి ఉండొచ్చు, లేదు రైతు భరోసా ఉండొచ్చు, లేదు ఆనాడు ఏ పథకాలు ఇచ్చినా ఫీజు రింబర్స్మెంట్ కానీ ఏ కార్యక్రమం ఆనాడు నవరత్నాల్లో మేము చేసిన ప్రతి కార్యక్రమం చేశాం. గౌరవ మంత్రి గారు నన్ను చెప్తూ మేము వచ్చి 89,000 సుమారుగా 87 పెన్షన్లు ఇస్తున్నా, 788 పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ఈ జీవోని చూసాం. మీ ద్వారా ఒక విషయాన్ని చెప్తున్నాం. గత ప్రభుత్వం డిసెంబర్లో
23 డిసెంబర్లో 23వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఆనాడు బయలాటరల్ 6 months సంబంధించి ఏవైతే ఉన్నాయో 21 డిసెంబర్ నాటికి డిసెంబర్ 21, 23వ సంవత్సరం నాటికి ఏవైతే అర్హులు ఉన్నారో అర్హులు ఉన్న ప్రతి పెన్షన్ని జనవరి నెలలో ఇచ్చున్నాం. ఇట్ ఆన్ రికార్డ్. నేను చెప్పిన ప్రతిదీ మీరు రికార్డ్ వెరిఫై చేసుకోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ ప్రభుత్వం గత ప్రభుత్వంలో మేము వాలంటరీ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ఎవరైనా అర్హులు ఉంటే ఆ అర్హుడు ఆ రోజే సచివాలయంకి వెళ్ళి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎక్కడా కూడా ఏ రోజు కూడా అది ఒక విధానాన్ని గత ప్రభుత్వం అలవాటు పట్టింది. మంత్రి గారు చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో డేటా లేదు, గత ప్రభుత్వం కనీస ఎన్రోల్మెంట్ చేయలేదని. మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను, జిల్లా ప్రజలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం దగ్గర గత ప్రభుత్వంలో ఏదైతే హౌస్ హోల్డ్ ఉన్న మ్యాప్ లిస్ట్ ఉందో తప్ప ఇవాళ ఈ జిల్లాలో 4400 సుమారు పెన్షన్లు కొత్త పెన్షన్లు ఈ జీవో ప్రాప్తికి వస్తున్నాయి. ఈ 4400 పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులను ఎక్కడా కూడా సేకరించలేదు. కానీ ఈ ప్రభుత్వంలో మీరు ఇస్తున్న పెన్షన్లు ఇవి కొత్త పెన్షన్లు కావు. గత ప్రభుత్వంలో గతం నుంచి వస్తున్న విధానం ఏంటంటే ఎవరైనా అర్హులుంటే భర్త చనిపోతే భార్యకి వితంతు పెన్షన్ వస్తూ ఉంటుంది, లేదు భర్త 60 సంవత్సరాలు నిండితే పెన్షన్ వస్తూ ఉంటుంది. ఈ ఇచ్చిన పెన్షను మీరు ఇచ్చిన డేట్ ప్రకారం ఏదైతే నవంబర్ నుంచి మీరు కొత్తగా భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అంటే ఈ 89,788 మంది వీరు పెన్షన్లు తీసుకుంటున్న వ్యక్తులు, వీరు కొత్త వ్యక్తులు కాదు. ఒక్కసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. లేదు విజయనగరం జిల్లాలో సుమారుగా 4,400 మంది రేపు ఏదైతే పెన్షన్ ఇస్తున్న 1వ తారీఖు వరకు వాళ్ళు గతంలో పెన్షన్ తీసుకుంటున్న వారు, వారికి మాత్రమే వారి భార్యని వితంతువుగా గుర్తి వితంతువుగా పెన్షన్ ఇస్తున్నారు. ఇది కొత్త పెన్షన్ కాదు. మీరు ప్రతి నెల ఇవ్వాల్సిన దాన్ని వాయిదా వేస్తూ మీరు నవంబర్లో మొన్న మొదటి దఫా ఇచ్చారు, నవంబర్ నుంచి మొదటి ఇచ్చారు, ఇప్పుడు బ్యాక్లాగ్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఇది కొత్త పెన్షన్ ఎలా అవుతాయి? కొత్త పెన్షన్ అంటే 60 సంవత్సరాలు నిండితే కొత్త పెన్షన్, లేదు కొత్తగా డిజేబిలిటీ వస్తే కొత్త పెన్షన్, లేదు కొత్తగా దాని భర్త చనిపోతే విడో పెన్షన్ కొత్త పెన్షన్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కొత్త పెన్షన్ ఇవ్వలే. మీరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో హామీ ఇచ్చిన ప్రకారం మీరు పెంచారు. ఎస్ ఏమైనా దాన్ని ఏమి కాదంలే. అందుకే మీకు చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో పెన్షన్స్ ఇస్తున్నప్పుడు సుమారుగా గత నెల మేలో మీకు చెప్పాను లాస్ట్ టైం కూడా 65,49,864 పెన్షన్లు గత ఏడాది మే అంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన నాటికి మేలో పెన్షన్లు ఇచ్చింది సుమారు 65,50,000. ఇవాళ మీరు ఇస్తున్న పెన్షన్లు అంతా 63,92,000 అంటే సుమారు 1,57,000 డిఫిసిట్ ఉంది. ఏది రెగ్యులర్ మీ వేకెన్సీలు ఏమి వస్తాయి? మీకు డెత్ వేకెన్సీ వస్తుంది, అంతకుమించి మీకు వేకెన్సీ రాదు. డెత్ వేకెన్సీ వచ్చినప్పుడు సహజంగా డిజేబిలిటీ దాని ఆల్టర్నేటివ్గా వీడియో రావచ్చు, లేదు కొత్తగా డెత్ పెన్షన్ వచ్చే ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి గౌరవ మంత్రి గారు మీరు కొత్త పెన్షన్లు ఇచ్చినట్టుగా లేదు రేపు ఏదో కొత్తగా పెన్షన్లు ఇస్తున్నట్టుగా మీరు చెప్తున్నారు. ఇది పూర్తిగా నిరాధారం. దీన్ని ప్రజలందరూ గమనించాలా. మీరు ఇస్తున్న పెన్షన్లు ఇవ్వాల్సినవే, కేవలం బ్యాక్లాగ్ని సేవింగ్ చేశారు మీరు డబ్బు. సుమారుగా నేను లెక్కేసుకుంటే ఇవాళ మీరు చెప్తున్నారు జీవో ప్రకారం, నేను గవర్నమెంట్ జీవో చూస్తాను, గవర్నమెంట్ జీవో చేస్తే సుమారుగా 36 కోట్లు, 35.97 కోట్లు, 9 లక్షలు తెస్తే 36 కోట్లు. ఈ 36 కోట్లు ఇవాళ ఇది జనవరి నుంచి తీసుకుంటే ఆ రోజు 10 కోట్లు ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. ఇది ఓవరాల్గా తీసుకుంటా ఉంటే ఇవాళకి నా లెక్క ప్రకారం సుమారుగా ఒక 300 కోట్లు పైబడి ఇవాళ ప్రభుత్వం పెన్షన్దారులకు ఇవ్వాల్సిన డబ్బుని ఆపింది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఏం చేయాలా? ఎవరు తన భర్త ఏ నెలలో చనిపోతే ఆనాటి నుంచి ఈ రోజు వరకు మీరు కలిపి పెన్షన్ ఇవ్వాలా? నిజంగా ఈ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే తన భర్త సపోజ్ ఇక మీరు జీవో ఇచ్చిన ప్రకారం 1/12/23 అన్నారు, 31/10/24 అన్నారు. సేమ్ ఆమె వచ్చి జనవరి నెలలో తన భర్త చనిపోయి ఉంటే, లేదు ఫిబ్రవరిలో తన భర్త చనిపోయి ఉంటే, లేదు మార్చిలో తన భర్త చనిపోయి ఉంటే మార్చి నుంచి ఈ రోజు వరకు తీయండి, నవంబర్ వరకు తనకు రావాల్సింది ప్రతి నెల మీరు క్యుములేటివ్ చేస్తే మీరు ఇవ్వాలా? ఇది హక్కు, ఇది ప్రభుత్వ విధానాల్లో హక్కు వాళ్ళది. మీరు కేవలం వితంతుల తాలూకా ధనాన్ని మీరు సేవ్ చేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. ప్రభుత్వం ఇది కాదు చేయాల్సింది. ఒక ప్రభుత్వం, ఒక ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వం తప్పకుండా వారికి రావాల్సిన హక్కుల్ని బాధ్యతగా ప్రభుత్వం గుర్తించి చేయాలని చెప్పి
నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ప్రజలు తప్పుదోవ పట్టించే విధంగా చెప్పకూడదు. మీరు ఇస్తున్న పెన్షన్లు ఏవి కొత్తవి కాదు. మీరు ఇస్తున్న పెన్షన్లన్నీ కూడా గత కాలంగా వస్తున్న పెన్షన్లే, కాలంగా వస్తున్న కార్యక్రమమే, ఇదే కొత్త కార్యక్రమం కాదు. ఇంకా వాళ్ళకి రావాల్సిందంతా చాలా బాకీలు ఉన్నాయి. ఆ బకాయిలన్నీ కూడా ఇవ్వండి. ఈ 89,009 మందిలో ఎవరు ఏ కేటగిరీలో ఏ సంవత్సరం ఏ నెలలో పోయారని జిల్లా వైజ్ లిస్టు డిలీట్ చేసి వాళ్ళకి రావాల్సింది ఏ నెలలో వచ్చారో ఆ నెల నుంచి కలిపి కుములేటివ్గా వారికి రావాల్సింది పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇలాంటి పెన్షన్ విధానంలో వాళ్ళు దాని మీద ఆధారపడే కుటుంబాలు కాబట్టి ఖచ్చితంగా వారికి రావాల్సింది ఇవ్వాలి, కొత్త పెన్షన్ ఇవ్వాలి. అలాగే రెండో విషయానికి వస్తే వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి మత్స్యకార భరోసా లాంచ్ చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో హెచ్ఆర్ నియోజకవర్గ బుడగట్లపాలెంలో. చాలా సంతోషం. కానీ వారు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పారు. తప్పకుండా వాళ్ళ ఎన్నికల హామీ 10,000 నుంచి 20,000 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు. కానీ 20,000 గత సంవత్సరం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం బకాయి పడి ఉంది. 20,000 రూపాయలు 20,000 రూపాయలు 40,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ కొన్న గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు జిల్లా పర్యటనకు వచ్చారు. చాలా సంతోషం. వారు జిల్లా పర్యటనకు రావడం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు చూస్తామని చెప్పడం, వారు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు చెప్తా ఉన్నలో భాగంగా వారు చెప్తున్న మాటల్లో రామతీర్థ సాగర్ ప్రాజెక్టు గురించి వారు చెప్పారు. 90% పని చేశారు, ఇంకా 10% పని చేయలేదని. చాలా సంతోషం. మేము 90% పనులు పూర్తి చేస్తామని చెప్పి మీరు చెప్పడం చేస్తే 10% పనులు అయితే ఉన్నాయి. దానికి ముఖ్యంగా అది ప్రధానమైన ప్రాజెక్టు విజయనగరం తాగునీటి అవసరాల కోసం ప్రధానమైంది. లేదా అలాగే భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన ప్రాజెక్టు, అది భోగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి పరచడానికి సంబంధించిన ప్రాజెక్టు. అలాగే తోటపల్లికి సంబంధించి శివారు ప్రాంతాలకు కూడా చివరి ఎకరాకు కూడా నీరు ఇస్తామని చెప్పారు. గతంలో కూడా మేము టెండర్లు పిలిచాం, ఆ పనులు కొనసాగుతూ ఉన్నాయి. దాన్ని పూర్తి చేస్తే ఖచ్చితంగా తోటపల్లికి కూడా మరి నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పిన మాట గౌరవిస్తూ, మీరు మొట్టమొదటిగా ఉత్తరాంధ్ర సోదరుల సంస్థకు సంబంధించి ఈ బడ్జెట్లో మీరు కేటాయింపులు ఎన్ని ఈ సంవత్సర కాలం బడ్జెట్లో లేదు? మీ ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఏమైనా ప్రక్రియ ప్రారంభించిందా? మూడో అంశం, ఏదైతే మీరు పోలవరం స్టోరేజ్ని మీరు ఎత్తు తగ్గించారో, ఎప్పుడైతే ఎత్తు తగ్గిస్తే మీరు కేవలం ఆ ప్రాంత ఎకరాలకు నీరు మాత్రమే ఈ పోలవరం ప్రాజెక్ట్ పనిచేస్తుందని చెప్పి అనేక మంది నిపుణులు చెప్తా ఉన్నారు, ప్రభుత్వం చెప్తా ఉంది, ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి, అనేక పార్టీలు చెప్తా ఉన్నాయి, అనేక రాజకీయ పార్టీలు కూడా చెప్తా ఉన్నాయి, మేధావులు చెప్తా ఉన్నారు, ఇరిగేషన్ నిపుణులు చెప్తా ఉన్నారు, ఇంజనీర్స్ చెప్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టు నేషనలైజ్ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ అంతా సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు అని చెప్తా ఉన్న ప్రాజెక్ట్ని మీరు R&R ప్యాకేజ్ చేయాలనో, కేవలం ఎన్నికల కోసం ఈ బ్యారేజ్ని మేము తోటపల్లి ఇది పోలవరం పూర్తి చేసామనే ఒక మాట కోసం మీరు కేవలం ఉమ్మతడి పనులు చేస్తూ మీరు రిజర్వాయర్ తాలూకా స్టోరేజ్ కెపాసిటీని తగ్గించారు. ఎప్పుడైతే మీరు స్టోరేజ్ కెపాసిటీ తగ్గిస్తే ఉత్తరాంధ్ర సౌజన్ ప్రాజెక్ట్ అనేది ఉండదు. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇంకా మళ్ళీ మా ప్రాంత ప్రజలను మోసం చేసేయడానికో, మా అమాయకత్వాన్ని మళ్ళీ మీరు చెప్పడానికో కొన్ని రాజకీయ పార్టీలు ఆ అవకాశాల కోసమే దాన్ని చూస్తూ ఉండడం చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ అమలుపరచాలని, అంతేగాని కేవలం మాటల గారిడితోనో ఆ కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ఏదైనా ప్రజలకి కాలంగా ఒక సంవత్సర కాలం దగ్గర పోవస్తుంది. కాబట్టి ఈ సంవత్సర కాలంలో కూడా ఇంకా అప్పటికే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంకా అమలుపరుస్తారని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుపరిచే విధంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ముందుకి ఆందోళన చేపడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, MG రోడ్, విజయనగరం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే
శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచేయండి. జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. రాజాం పట్టణంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తన కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తన కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్జీదారుల నుంచి పెద్ద సంఖ్యలో స్పందన రాగా ప్రతి అర్జీదారుని సమస్యను ఆయన స్వయంగా విన్నారు. సమస్యలను సంబంధిత అధికారులకు బదిలీ చేసి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా దివ్యాంగురాలైన తన కుమార్తె మృదులకు పింఛన్ మంజూరు చేయాలని విజయనగరం జిల్లా సంతకవిటి మండలం రంగారాయపురానికి చెందిన లావేటి వెంకట్రావు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ వద్ద మొరపెట్టుకున్నారు. మృదుల 2 కాళ్లు చచ్చుపడి నడవలేని స్థితిలో ఉందని ప్రభుత్వం 10,000 పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే పెన్షన్ మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సాయి కృష్ణ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో పహల్గాం వద్ద ఉగ్రవాదులు జరిపిన దహనకాండను తీవ్రంగా ఖండిస్తూ అయ్యన్నపేట జంక్షన్ వద్ద కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముష్కరులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. జమ్మూ కాశ్మీర్లో తోటాలకు బలైన అభం శుభం తెలియని యాత్రికుల ఆత్మశాంతికే ప్రార్థిస్తూ ఈ దుశ్చర్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ విజయనగరం జిల్లా అయ్యన్నపేట జంక్షన్ వద్ద శ్రీ సాయి కృష్ణ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు అమరులైన యాత్రికుల ఆత్మకు శాంతి కలగాలని క్లబ్ సభ్యులంతా నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు తాడి ఆదినారాయణ మాట్లాడుతూ పర్యాటకానికి వెళ్లిన అమాయకులను ఉగ్రవాదులు అతి దారుణంగా కాల్చి చంపడం అతి దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి ఆర్సీహెచ్ అప్పలనాయుడు, సీనియర్ సభ్యులు జేవీఎస్ ప్రసాద్, గొట్టిపల్లి సూర్యప్రకాశ్రావు, ఇందుకూరి అప్పలరాజు, తేడ రమణ, కొడుకుల రమేష్, సంబాన శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి చెన్నైకి సుమారు 44 కేజీల గంజాయి తరలిస్తూ ఉండగా స్వాధీనం చేసుకుని 6 వ్యక్తులను అరెస్టు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిసర ప్రాంతాల్లో పట్టణ పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. ఒడిశా రాష్ట్రం రాయగడ నుంచి చెన్నైకి సుమారు 44 కేజీల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గంజాయితో పట్టుబడిన 6 సభ్యుల ముఠాను పోలీస్ అధికారులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పార్వతీపురం పట్టణ సీఐ మురళీధర్ మాట్లాడుతూ తమకు అందిన విశ్వసనీయమైన సమాచారంతో శుక్రవారం రాత్రి వాహనాలను సోదాలు చేయగా 5 లక్షల విలువ గల గంజాయిని తరలిస్తున్న 6 వ్యక్తులను పట్టుకున్నామని తెలిపారు. సమాజానికి హాని చేసే మాదక ద్రవ్యాలతో వ్యాపారం చేసే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, వారికి కఠినమైన శిక్షలు అమలయ్యేలా చట్టాలు రూపొందించబడ్డాయని స్పష్టం చేశారు. యువత కూడా అప్రమత్తంగా వ్యవహరించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. మన మన్యం జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పాల్గొన్న డిఎస్పీ గారి ఇన్ఛార్జ్ గైడెన్స్తో పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్లో రాబడిన ఖచ్చితమైన సమాచారం గంజాయిపై వచ్చింది. ఆ ఆధారంగా టౌన్ స్టేషన్ ఎస్ఐ గారు గోవింద్ సిబ్బందితో రాయగడ రోడ్లో నియర్ పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. విత్ మీడియాతో సహాయంతో చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఏదైతే మనకి ముందుగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక కారు రావడం జరిగింది. ఆ కారు నెంబరు TN 29BH337 అనే కారు మనకి సస్పెక్టెడ్గా ఆపడం జరిగింది. అయితే ఆ కారు ఆపేసరికి డోర్లు తీసి పారిపోవడానికి ప్రయత్నించారు. కారులో ఏముంది అనే విషయాన్ని వెతకడం జరిగింది. ఈ గంజాయి సంబంధించిన వాసన వచ్చి ఆ ప్యాకెట్లు కనిపించడం జరిగింది సస్పిషియస్గా. మీడియా సమక్షంతో గెజిటెడ్ ఆఫీసర్ సమక్షంలోన అది తూనికలు ప్లస్ మా ఫోరెన్సిక్ క్లూస్ టీము వీళ్ళందరూ వచ్చి కూడా వెరిఫై చేయడం, ప్రైమరీ టెస్ట్ చేయడం జరిగింది. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సుమారుగా అది
ఒక 44 కిలోలు 22 ప్యాకెట్లో మనకి దొరికింది. కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయనగరంలోని కలెక్టరేట్ జంక్షన్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు ఉగ్రవాదులు హేయమైన దాడిని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో కశ్మీర్లోని పహల్గాంలోని ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకుల ఆత్మశాంతి కోరుతూ వారి కుటుంబాలకు మద్దతుగా 3 రోజులు సంతాప కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు విజయనగరంలోని కలెక్టరేట్ జంక్షన్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి మరణించిన పర్యాటకుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకురాలు పాలవలస యశస్వి మాట్లాడుతూ ఆహ్లాదం కోసం పహల్గాం విహారయాత్రకు వచ్చిన పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా క్రూరంగా చంపడం అత్యంత బాధాకరమన్నారు. ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా కేంద్ర ప్రభుత్వం శిక్షించాలని ప్రధాని మోదీ ఆధ్వర్యంలో తీవ్రవాదులకు తగిన శిక్ష తప్పదన్నారు. జనసేన నాయకులు అవనాపు విక్రమ్ మాట్లాడుతూ దేశమంతా ఐక్యంగా దీనిపై పోరాటం సాగించాలని, పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులను చంపడం అత్యంత విచారకరమన్నారు. వారి కుటుంబాలు పడుతున్న బాధ వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో భారతదేశమంతా ఐక్యంగా ఉన్నామని చాటే విధంగా జనసేన ఆధ్వర్యంలో అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సంతాప దినాలు నిర్వహించామన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు అంతా అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. త్రూఅవుట్ స్టేట్ 13 జిల్లాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం 13 జిల్లాల్లో కూడా 3 రోజుల సంతాప దినం. మానవాళిలో ఒక బ్లాక్ డే అని ఎందుకంటే ప్రత్యేకించి చెప్తున్నాను. భారతదేశంలో ప్రాణానికి ప్రాణం ఇచ్చే మనుషులు తప్ప ప్రాణం తీసే వ్యక్తులు కాదు. అది మన దేశభక్తి. అయితే ప్రత్యేకించి ఈ 3 రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్దేశం చేసిన ప్రకారం 3 రోజులు సంతాప దినాలు చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాలకి మనం కండోలెన్స్ ఇవ్వడం అనేది ఒక బాధ్యతగా, జన సైనికుల తరపు నుంచి ఒక బాధ్యతగా చేయడం జరిగింది. 4 రోజుల క్రితం జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయం. మనం నిన్న చూసినట్టయితే విశాఖపట్నంలో కానీ అలాగే కావల్లో కానీ మన ఆంధ్రప్రదేశ్ చెందిన మధుసూదన్ రావు గారు, చంద్రమౌళి గారు మరణించడం జరిగింది. అమాయకంగా వెళ్ళి వాళ్ళ అమాయకుల్ని పర్యాటకుల్ని చంపడం చాలా దారుణమైన విషయం అని మనం తెలియజేస్తున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్న ఘటన గురించి వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తే చాలా బాధ అనిపించింది. ఇంత నిర్మానుషంగా మనుషుల్ని చంపేస్తారా, ఇంత ఘోరంగా మనుషుల్ని ట్రీట్ చేస్తారా అని వాళ్ళు పూర్తి స్థాయిలో ఆడవాళ్ళందరికీ చెప్పారంట, నువ్వు వెళ్ళి మోడీకి చెప్పు, మిమ్మల్ని చంపం, మేము మీ వాళ్ళందరినీ చంపుతామని చెప్పి బహిర్గతంగా చెప్తూ వాళ్ళు ఇష్టానుసారంగా మనుషుల్ని చంపి మన ఎంతో ఇబ్బంది పెట్టారు. ఖచ్చితంగా భారత్ అనేది చాలా బలమైన రక్షణతో కూడిన వ్యవస్థ మనకుంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అలాగే పెద్దలు అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు ఖచ్చితంగా ఈ యొక్క ప్రతిచర్య చాలా గట్టిగా ఉంటుంది. నిన్న పబ్లిక్ మీటింగ్లో మనం చూసాం, ఆయన చెప్పారు ఈ చర్య ఖచ్చితంగా ఉగ్రవాదులందరికీ భయపెట్టే చర్యగా ఉంటుందని చెప్పారు. ఖచ్చితంగా జరగాలని భగవంతుని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో భారతదేశం తీసుకున్న చర్య ఉగ్రవాదులు ప్రతి ఒక్కరికి భయపడి ఇలాంటి చర్యలు తీసుకోవాలంటే అమ్మో అనే భయపడే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇది కూడా ఈరోజు జనసేన పార్టీ గత 3 రోజులుగా సంతాప దినాలు ప్రకటించడం జరిగింది. మన ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో దేశభక్తితో ఉన్న వ్యక్తి. ఆయన బాధతో ఈ సంతాప దినాలని ఏర్పాటు చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా మనందరం భారతీయులందరం ఒకటి, ఎవరైతే చనిపోయారో 26 కుటుంబాలు, 28 కుటుంబాలకి మా యొక్క సానుభూతిని తెలియజేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. అందరం వచ్చి ఆ కుటుంబానికి ఎంతో ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ఐక్యతను చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. మరి అందరం కూడా ఈరోజు విజయనగరం జనసేన పార్టీ తరఫున ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో దీన్ని ఖచ్చితంగా భారతీయులందరూ 100 కోట్ల భారతీయులని ఎవరు టచ్ చేయలేరు. ఖచ్చితంగా వీరందరూ కూడా నిజంగా పాకిస్తాన్ కనుక వస్తే తునాతునకలు అయిపోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి భారతీయులందరూ ధైర్యంగా, మనోధైర్యాన్ని కోల్పోకుండా మన రక్షణ వ్యవస్థ మీద, మన ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి ఎవరు అభద్రత భావంతో దూరం అయ్యి మనకి ఈ చిచ్చు పెట్టి మన యొక్క అభివృద్ధిని, వికసిత్ భారత్ వస్తుందనే ఒక దుశ్చర్యతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మనందరం తీవ్రంగా ఖండించాలి. ప్రతి పౌరుడు కూడా దీనిపై పోరాడి దీన్ని మనం ఐక్యంగా ఎదుర్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
బొబ్బిలిలో మున్సిపల్ చైర్మన్ పదవిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం సమావేశంపై విప్ జారీ చేస్తామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంబంగి వెంకటచిన అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ సింబల్తో గెలిచి టీడీపీకి మద్దతు ఇవ్వడం నేరమన్నారు. ఇప్పటికైనా కౌన్సిలర్లు వైసీపీకి మద్దతు ఇచ్చి అవిశ్వాస తీర్మానం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. వైసీపీకి వ్యతిరేకంగా వెళ్లాలనుకున్న కౌన్సిలర్లు వెనక్కు వచ్చి పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవిశ్వాస తీర్మానంలో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. బొబ్బిలి రాజుల రాజకీయాలకు వచ్చిన దగ్గర నుండి కూడా ఈ అదవ పనులు చేయడం అనేది వాళ్ళకి వెనతో పెట్టినటువంటి విద్య. ఎంపీపీలు ఇద్దరు ముగ్గురిని ఇలాగే కొనుబడులు అమ్మకాలు చేసో లేకపోతే ప్రలోభాలు పెట్టో గతంలో ఎంపీపీలు మార్చారు. వీళ్ళు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలుగా నెగ్గి ఈ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చి రాంభద్రపురంలో స్టేట్మెంట్ ఇచ్చి మరుసటి రోజు పొద్దుటేసరికల్లా తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి సంపాదించినటువంటి వ్యక్తులు ఈ బొబ్బిలి రాజకీయాల్లో ఇవాళ ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి సుజీకృష్ణ రంగారావు కానీ, ఇవాళ వాళ్ళ తమ్ముడు కుమార్ కృష్ణ రంగారావు కానీ ఇలాంటి వెధవ పనులకి వాళ్ళు ప్రోత్సహించడం. ప్రజాస్వామ్యం అంటే వాళ్ళకి నిజంగా నమ్మకం ఉందా, లేకపోతే వాళ్ళ డబ్బు మదంతోనే మనం ఏది చేసినా చెల్లుతుంది అనేటువంటి పరిస్థితులు. ఇప్పుడైతే గత ఎన్నికలు చూస్తే ఆ డబ్బు మద్దతుతో ఏది చేసినా చెల్లుతుంది అనేది ప్రజల తీర్పు కూడా అలాగే ఇచ్చారు. అంచేత వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అని వాళ్ళు అనుకోవచ్చు, తప్పని మారాటోళ్ళకి అనిపించేటువంటి పరిస్థితి ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా నేను మరొకసారి మీ ద్వారా వెళ్ళినటువంటి కౌన్సిలర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు ఏ పార్టీలో గెలిస్తే ఆ పార్టీలోకి పనిచేసుకుంటే మీకు గౌరవం ఉంటుంది. సంఘంలో మీకు గౌరవమైనటువంటి పదవి ఉండొచ్చు, పదవి పోవచ్చు, గౌరవప్రదమైనటువంటి స్థానం ఉంటుంది తప్ప ఇప్పటికైనా మించిపోయినటువంటి లేదు. అందుచేత అందరినీ మళ్ళీ వెనక్కి రమ్మని, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆ తాలూకా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎవరైతే మూవ్ చేశారో దాన్ని విత్డ్రా చేసుకోమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ అలా కాని పక్షంలోనే ఖచ్చితంగా ఈ విప్పు జారీ చేస్తాం. ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవుతాం. ఖచ్చితంగా రేపు 29వ తారీఖుని మేమే గెలుస్తున్నాం. ఈ సంతకాలు పెట్టిన వాళ్ళందరూ కూడా అభాస్పడవక తప్పదు అనేది మీ ద్వారా తెలియజేస్తాం. విజయనగరంలోని సుజాత కన్వెన్షన్ హాల్లో కలామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ చేయూత ఫౌండేషన్ సొసైటీల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. వివిధ కళాశాలల నుంచి పలువురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కలామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ చేయూత ఫౌండేషన్ సొసైటీల ఆధ్వర్యంలో విజయనగరంలోని సుజాత కన్వెన్షన్ హాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలు ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డిఆర్డీఏ మాజీ చైర్మన్, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు జి సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యా సంస్థలు నాణ్యతా పరంగా ఉత్తమ స్థానంలో నిలుస్తున్నాయన్నారు. భారతదేశంలో ఐఐటి ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఉత్తీర్ణులైన ఇంజనీర్లు గతంలో విదేశాల్లో ఎక్కువగా పనిచేసేవారని, నేడు భారతదేశంలోనే అవకాశాలు మెండుగా లభిస్తున్నాయని అన్నారు. ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి పీహెచ్డీ చేసి పరిశోధనా పత్రాలు సమర్పించి శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూసే విద్యార్థులు నేడు వ్యాపార అవకాశాలపై కూడా దృష్టి పెడుతూ పరిశ్రమలను స్థాపిస్తున్నారన్నారు. ఈ కొత్త విధానాన్ని విద్యార్థులు అర్థం చేసుకుని ఆ దిశగా అభివృద్ధి బాటలో పయనించాలన్నారు. ఈ సదస్సులో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విద్యార్థులకు డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించారు. బాబామెట్ట ఖాదర్వలి ఆశ్రమ ప్రతినిధి ఖలీల్ బాబు మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి చెందే విధంగా విద్యార్థులు విద్యను అభ్యసించి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో వైసీపీ శ్రేణులు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శనివారం నగరంలోని 29వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు ఎస్వి కృష్ణారెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ శ్రావణి ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. చలివేంద్రం ద్వారా జనానికి మంచినీటి సేవలు అందించడం ద్వారా ఆమె పుట్టినరోజు సామాజిక సేవా కార్యక్రమంతో అనుసంధానించడాన్ని అందరూ ప్రశంసించారు. రానున్న కాలంలో ఆమె మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుణశేఖర్, ఎస్ అచ్చిరెడ్డి, పప్పు ప్రసాద్, సతీష్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు సంగీత, దమయంతి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
కొనసాగుతున్న ఉగ్రదాడి వ్యతిరేక ర్యాలీలు, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని నేతల హామీ. పాకిస్తాన్పై ఉక్కుపాపం మోపాలని కేంద్రానికి డిమాండ్. భర్త చనిపోతే భార్యకు పెన్షన్ బదిలీ చేసి కొత్త పెన్షన్లుగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం. రాష్ట్రంలో పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్న మజ్జి. విజయనగరంలో ఘనంగా జరిగిన ఇంజనీరింగ్ విద్యార్థుల సదస్సు. క్రమశిక్షణతో ఉన్నతంగా ఎదిగి దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చిన వక్తలు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.